యూరియా కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులు చేత పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ రైతులతో చెలమాటగాడుతున్న రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అనే పాటకు సజీవ సాక్ష్యంగా రైతుల పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు. సబ్సిడీ ఎత్తివేయాలనే ఉద్దేశంతో కమిషన్ల కోసం ఎరువుల కొరతను సృష్టించి ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిలకు రైతు పోరాటాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో ఏనాడైనా రైతుల చెప్పులను క్యూ లైన్లలో నిలబెట్టిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఎరువుల కోసం ధర్నాలను చేస్తున్న రైతులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతుల ఆత్మహత్యల కోసమైనా ప్రజల కాంగ్రెస్ ను గెలిపించారని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నందిపేట మండలం కుద్వానుపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శంకర్ విద్యార్థులకు అల్లరి చేస్తున్నారని కంట్లో చెవిలో కారం పోశాడు. విద్యార్థులు ఏడ్చుకుంటూ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. 2వ తరగతికి చెందిన 6 విద్యార్థులకు ఉపాధ్యాయుడు కంట్లో కారం పోశాడు. ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు తరలివచ్చారు. గ్రామస్తులు ఉపాధ్యాయుడు మధ్య వాగ్వాదానికి దిగారు. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా రాళ్లతో వెంబడించారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు ఎంఈఓకి ఫిర్యాదు చేశారు. ఎంఈఓ గంగాధర్ పాఠశాలను సందర్శించి విచారణ జరిపి డీఈఓకి అందజేస్తామన్నారు. పోరాడి తెచ్చుకున్న జీవో నెంబర్ 28 తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని పీఆర్టీయూ ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో 6 నెలల్లో సిపిఎస్ ను రద్దు చేస్తూ ఓపీఎస్ ను పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగులను పట్టించుకోవటం లేదన్నారు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ సాధన కోసం ఇవాళ ఇందిరా పార్క్ లో జరిగే సభను విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా బుదోల్ మండలం తరోడ గ్రామంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జవాన్ లక్ష్మీ ఈశ్వర్ ప్రసాద్ అంత్యక్రియలు ముగిశాయి. తోటి ఉద్యోగులతో కలిసి ఆగ్రాలోని దుమా జలపాతంలో గల్లంతైన జవాన్ లక్ష్మీ ఈశ్వర్ ప్రసాద్ మృతదేహం స్వగ్రామం తరోడాకు తీసుకొచ్చారు. జవాన్ పార్థివ దేహానికి ముదోల్ ఎమ్మెల్యే సహా పలువురు నివాళులర్పించారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు గ్రామానికి చేరుకుని అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో లక్ష్మీ ఈశ్వర ప్రసాద్ స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అకస్మాత్తుగా బిడ్డ చనిపోవడంతో ఇంటి యజమాని ఇంటి నుంచి వెళ్లగొట్టిన ఘటన వెలుగు చూస్తుంది. సాలవాడ వీధిలో కొన్నేళ్లుగా భర్త చనిపోవడంతో తల్లి బిడ్డలు అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కూలీనాలి చేసుకుంటూ బిడ్డను చదివించుకుంటుంది తల్లి. కొన్నాళ్ల క్రితం అనారోగ్యం బారిన పడిన కూతురు చనిపోయింది. తల్లి అనాథగా మారడంతో ఇంటి యజమాని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. మాజీ కౌన్సిలర్ సాయిని చేయుతనిచ్చి రోడ్డు పక్కన షెడ్లో ఆశ్రయం కల్పించారు. ప్రభుత్వం వసతి కల్పించాలని వేడుకుంటుంది ఆ తల్లి. వరంగల్ నగరంలో అర్ధరాత్రి మహిళపై ఎస్ఐ దాడి చేశాడు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో నిర్వాహకురాలు దళిత మహిళపై ఎస్ఐ శ్రీకాంత్ దుర్భాషలాడారు. అర్ధరాత్రి సమయంలో హోటల్ తెరిచి ఉండటంతో ఆగ్రహంతో ఎస్ఐ శ్రీకాంత్ మహిళతో పాటు హోటల్లో పనిచేస్తున్న మరో వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐ ప్రవర్తనపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పోలీసు అధికారులు తమ పిటిషన్ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తగిన న్యాయం చేయాలని మహిళ వేడుకుంటోంది. మహబూబాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు సీఐ. డోర్నకల్లో సీఐ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఓ కేసు విషయంలో 50,000 లంచం ఇవ్వాలని సీఐ డిమాండ్ చేశారు. 30,000 రూపాయలు ఇచ్చేందుకు సదరు వ్యాపార డీల్ కుదుర్చుకున్నాడు. ఇదే విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సీఐ లంచం తీసుకున్నట్టుగా పట్టుకున్నారు. సీఐ రాజేష్ నాయక్, గన్మెన్ ను రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో కవాతుకు నాయకత్వం వహించిన ఏఎస్పీ చిత్తరంజన్ కొమ్రమీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులకే గర్వకారణమంటున్నారు స్థానికులు. ప్రజలకు ఉపయోగపడే ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక మారుమూల ప్రాంతంలో పనిచేసే యువ ఐపీఎస్ అధికారికి సీఎం కవాతులో నాయకత్వం వహించే అవకాశం రావడం జిల్లా పోలీసు యంత్రాంగానికి గర్వకారణంగా నిలిచింది. చిత్తరంజన్ దాదాపు 8 నెలల క్రితమే జిల్లాలో ఆసిఫాబాద్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు గిరిజన ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో అక్రమ వ్యాపారాలను అరికట్టడం, మానవ అక్రమ రవాణాలు వంటివి నిరోధించారు. గిరిజనులు తమకు న్యాయం జరగాలని నేరుగా ఏఎస్పీ చిత్తరంజన్ దృష్టికి తీసుకెళ్లితే అంతగా గిరిజనులకు దగ్గరయ్యారు.